కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అక్రమ మైనింగ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ను దళితుడంటూ కులాలు అంటగట్టడం సరికాదన్నారు. కౌశిక్ రెడ్డి కడియం అంశంపై రేవంత్ రెడ్డి ఎథిక్స్ కమిటీ వేస్తామంటున్నారని, అసలు ఎథిక్స్ కమిటీ లేకుండా ఎథిక్స్ కమిటీకి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీన్ని ఈ అటెన్షన్ డైవర్ట్ చేయాలని స్పీకర్ గారు కడియం శ్రేయర్ గారికి, దానం నాగేందర్ గారికి, కాళే యాదయ్య గారికి మైక్ ఇచ్చాడు. 4 రోజుల కిందనే కదా మీరు తీర్పిచ్చింది వాళ్ళు మా పార్టీ వాళ్ళని. మరి మా పార్టీ వాళ్ళందరూ మేము పొడియం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని మీరు మైక్ ఇచ్చిర్రు, ఏ పార్టీ అని మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు అంటే డెమోక్రసీలా ప్రజలు ఇవన్నీ గమనించారనేటువంటి భావన మీకుందా? మైండ్ సంబంధించిన పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నాను హరీష్ రావు గారు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద పెనాల్టీ వేసామంటారు. అసలు పర్మిషన్ లేకుండా రన్ చేశారు కదా మీరు అని మేము అడుగుతూ ఉంటే పెనాల్టీ వేసామంటారు. అసలు నిజంగా మైండ్ పర్మిషన్ లేకపోతే అధికారులు నోటీస్ ఇవ్వడం కాదు, ఇమీడియట్గా సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉందని అర్థం. దాని వెనకాల ప్రముఖులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నాం అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతాను. ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్ష గొంతు నొక్కాలి, వారు మాట్లాడేది ప్రజలకు తీసుకుపోవద్దన్న ఆలోచనతో మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పేసిన ఒక డిమాండ్ని మరి పక్కకు పట్టే విధంగా ఈరోజు మరి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి, సభా సంఘం గురించి ప్రతిరోజు పార్లమెంట్లో అడుగుతాడు. అక్కడొక విధానం, ఇక్కడ ఒక విధానం. స్టాక్ మార్కెట్ మీద వారు అడుగుతారు, అదాని యొక్క అక్రమాల మీద అడుగుతారు, సర్ ఉదంతం మీద అడుగుతారు, రఫేల్ డీల్ మీద అడుగుతారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు కదా, మరి రాష్ట్రంలో ఒక నీతి, దేశంలో